డాడీ ఇచ్చాను. సరే అయితే ఇంకా ఇచ్చారు డాడీ వచ్చింది. ఆ ఊరంటే ఆ ఊరంతా అంట. ఇంటి చెట్లు కానీ ఆ డ్రెస్ మార్చుకుంటుందంట. లైట్ అయినా ముందు ఏమైందిరా దిగలేదు వీళ్ళు అన్నయ్య. బన్నీ వేసాడా? అమ్మ వద్దందిరా, అక్కడ వేస్తామని చెప్పి వెళ్ళిపోయామా నైట్. వద్దంది అమ్మమ్మ. ఎస్ నువ్వు చెప్పరా, క్లారిటీ ఎవరా? నిన్న దీనికి కలర్స్ వేసింది. అది నువ్వు ఎప్పుడు నైట్తోనే ఉండాలా ఎప్పుడు వచ్చినా. డ్రెస్ చేంజ్ నీతో ఆ డ్రెస్ వేసుకుంటావా ఇంకోటి తెప్పించుకుంటావా? మరి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అవును ఏంటో అది ఫెయిల్ అయింది. భీమవరం వెళ్ళదు అందుకనే. సరే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను. అత్తయ్యారక్క మీరు మాత్రం ఎప్పుడు వచ్చినా నైటీలే. నా వీడియో మొత్తం ఇప్పుడు వరకు ఉండగలమా? అసలు టైర్డ్ అయిపోయి ఇద్దరు విని అక్క నువ్వు ఎందుకు చేరిపోని అడుగుతుంది అక్క. డోర్ కొడుతున్నారు బాలునా? ఇటొక్క బాటిల్ అటొక్క బాటిల్ పెట్టారేంటి? సోడా బాటిల్స్ ఈ గోడ మీద ఆ గోడ మీద ఒకటి పెట్టారు డెకరేషన్. అదే గోడ మీద అక్కడే ఉందా? దేవి ఏం చేసేది స్పెషల్ ఇవాళ? పరమాన్నం ఒకటి అసలు అక్క చూస్తావా కనబడకుండా పోయేది చెప్పేది. దీనికి ఇది లోపల ఉన్నది క్యాంకర్ అక్క అదేనా అంటారు? నేను బీరువా అంతా పట్టారు నీ ప్లేస్.
వర్క్ బాగుంది. కార్లో పడేస్తే పోతాను. బాగా వచ్చారా? లేకపోతే నీరసం వచ్చింది. ఏంటంత గట్టిగా నొక్కేస్తున్నా? ఏం కాదు అంతే. మా అమ్మాయి అయితే ఇంత తింటాయి. అవి అవి 3-4 ఉంటాయి లేయర్స్ క్యాన్కెన్. అది ఇంకా బుట్టలాగా ఇలా వచ్చింది. నేను ఇంకా రాకుండా దూరేసేస్తున్నారు. ఆఫోజా ఇంకోటి ఏమైనా వచ్చిందా ఫోజా? గీత నేను చూసాను. డ్రెస్ కూడా బాగా పడింది. మనకు ఆ కలరే కావాలి. మా అమ్మాయి తినేస్తుంది కలర్. ఇది బాగుంది పిన్ని. సైడ్ బాగుంది. డోర్ సరిగ్గా వేయలేదు. స్టార్ట్ చేస్తారా మీరు? ఈరోజు కూడా చాలా బాగుంది. టెంట్ ప్రొడ్యూస్ లాస్ట్ చేసేద్దాం. ఎవరు ఏమొద్దక్క? అవునక్క ఇక్కడ బజ్జీలు పెట్టలేదంటక్క. మేము అదే అడిగాం. మాట్లాడుతున్నాం ఏ చికెన్ పకోడీ తెమ్మంటే తెస్తాను పోనీ. అసలు పెట్టలేదా? అసలు ఈ రోజు ఉండవంట చికెన్ పకోడీలు అవే ఉంటాయంట. వెళ్దాం అక్క సరదాగా. మరి వెళ్ళరాదంట. అసలు ఎక్కడికి వెళ్ళలేదు. మేము అదే సినిమాకి అన్నారు కదా అని చెప్పి డ్రెస్ వేసుకుందాం అనుకుంటాం. సరే మన నలుగురు సినిమాకి వెళ్ళిపోతారు. క్రికెట్ మరి వాళ్ళు ఊరుకుంటారు అనుకున్నావా? తర్వాత వెళ్తారులే. వెళ్ళిపోదామా? అప్పుడు ఇస్తుంది లాస్ట్ ఇది. ఇంకా మామూలు లాస్ట్ కాదు అదేమందో అంటే గీతునే. ఇది క్రికెట్ ఎక్కడికి వెళ్తారు? అయ్యో వీళ్ళందరూ వెళ్తున్నారు. 9 కి బుక్ చేశారంట. 11 ఎక్కడ బాక్స్ క్రికెట్ అంటే లోపల బన్నీ, బాబీ, బాలు. బాబీ కూడా ఏ బాబీ రాడా? మధ్యలో రాడా? ఆడికి చేశారా ఫోన్ అసలు? మనమే గీతు బానే చిక్కీతు అంటున్నాను. బానే గెలుచుకుంది ఫోటోలు. మంచి ఎండలో తీసుకెళ్తే ఈరోజు కాలేజ్ గేట్ క్లోజ్ చేస్తారు అక్క. చుట్టూ ఆడ తిరిగి అన్ని దగ్గరికి వెళ్ళాం. దొరబాబు అన్ని దగ్గరికి వెళ్ళాం డైరెక్ట్ గా కోడిపందాల దగ్గరికి. యా శ్రీను మా తమ్ముడు. దొరబాబు అన్నయ్య ఓ షార్ట్ కట్ శ్రీను అన్నయ్య. ఓకే అదే మా తమ్ముడే కదా. తెలియదక్క అయితే శుభ్రంగా ఎంత బాగా చూసుకునేవాడు ఆడ దగ్గరికి వెళ్తే. కూర్చోమ్మా నువ్వు అక్కడ కూర్చోరా కూర్చోమని. అయ్యో చికెన్ పకోడీ అన్ని తిరుమలంటున్నాడు ఫ్రీ అంట. చికెన్ పకోడీ అని కాదు కానీ వాడు ఉంటే చక్క దగ్గర నుండి చూపిస్తాడు అన్ని. శ్రీను అయితే పోయిన తర్వాత సరే కాఫీ పడిన తీయండి అక్క. పాలు అదే పెడితే పాలు మరగబెట్టాలి కదా. నాకు ఓపిక లేదు పెట్టడానికి. బాలుగడికి ఈ ఫ్లేవర్ పెట్టమన్నాడు. అంటే ఇప్పుడు పాలు మరిగిపోతే సరిపోతాయా? మరగబెట్టి కలిపేసుకోవడం. ఇది కోల్డ్. ఒకటి అక్క. ఇంకా దానికి వెనీలా అంట. కాఫీ ఫ్లేవర్స్ అప్పుడు దానికి వెనీలా అంట. అదే నువ్వు తీసిందే వెనీలా. ఇది ఆల్రెడీ చింపారేంటక్క? అమ్మ అనుకుంటా. అప్పుడు తెచ్చుకుంది అమ్మ అక్కడి నుంచి. నేను పెట్టుకుంటానమ్మా అని.
అప్పుడు తెచ్చుకొని ఇప్పుడు వరకు పెట్టుకోలేదా ఒక్కొక్కటి మళ్ళీ మీరు తెచ్చుకున్నారు కాదు, ఒక్కొక్కటి పెట్టుకుని వస్తావా, రోజు తాగదు కదా దేవి. వీళ్ళు చూసి అడిగాడు పెద్దమ్మ ఇది ఏంటంటే కాఫీ అంటే నాకు కావాలన్నాడు. మళ్ళీ చక్కగా లేకపోతే బాగుంది. ఫిల్టర్ ఎన్ని నీళ్ళు వేయాలి? 1 లీటర్ అయినా వాటర్ వద్దు అసలు. టీ గ్లాస్ స్మాల్ ఇక్కడ ఉన్న వాటర్ ఎంత గ్లాస్ కూడా అనవసరం. పంచదార అందులో వేసామంట, షుగర్ కూడా కరగని మరగని మరగని ఇంకొంచెమే మరగాలి కదా. అయితే కొన్ని పాలు తీసేచ్చుగా. ఒకటే కోల్డ్ కాఫీ చిచి, ఒకటే కాదు ఇదేది ఏంటిది అవి, ఏం పురుగు అంతేనా? దేవి 2 ఇవ్వా ఉంటుందా? ఒక ఎందుకు గోపుతున్నావు? ఏంటబ్బా కాదు బనానా బాలు నాసివి హాట్ అవుతారా? హాటే బాగుంటుంది రా. వస్తాం పదండి, పరమాన్నం తిన్నాను పదండి. పెట్టేమంటావు మరి? అక్కడ వద్దా? ఫోన్ ఏంటది ఎలాగా? రిమోట్ అది కాదు, చివరి పెట్టేశారు ఫొటోస్ వదిలేసి. మరి తీయను నానయ్య వాళ్ళు వచ్చారా? నాగబాబు అన్నయ్యలు అప్పటి అవును. దేవుడు అన్న కొంచెం పెద్దమ్మలాగా చేసుకుంటుంది. చాలా బాగుంది. పాలిష్ చేస్తారు. అదేం కాదు, పిల్లడు భోజనం పెడతామని వచ్చింది. ఆ ప్లేస్ ఒకసారి చూడు, టేస్ట్ పొద్దుకు తిని నచ్చ చేతిలో పెట్టు మళ్ళీ ప్లేట్ తీసావా? చాలు చాలు. అదేంటి కన్నం తినాలనిపిస్తుంది నాకు. అయ్యే బాబా, ఇది లెఫ్ట్ హ్యాండ్. అమ్మోయ్, లెఫ్ట్ హ్యాండ్లో పెట్టి మానం డోర్ తన్నేస్తుంది. ఎందుకా కూర బాగుంది. గీతు అన్నం తింటావా? మధ్యాహ్నం కూడా తినలే. ఇది అందరూ తాగుతారు, పెద్దమ్మ పిన్ని. ఏమున్నాయండి ఇక్కడ? ఏంటి 7 sachets ఏమి లేవు. ఏంటది? 3 sachets. అప్పుడే కప్పు ఫుల్గా అయ్యకు, ఇది అందరూ తింటారు. నేను కూర్చున్నా అక్కడ తినడానికి.
అలాగని చెప్పాలి. ఈ డ్రెస్ రేపు వేసుకుంటా. సరే. కసిరి ఉండే పక్కన కదా. మీరు ఊరెళ్తున్నారు రేపు? తెలీదు ఇంకా. గీతు గీతు బ్రాస్లెట్ తీసుకో, పెద్ద ఇచ్చేస్తా. పెట్టుకో, ఇప్పుడు ఆడుకున్నప్పుడు ఎందుకు బావ? ఇంతేస్తుందా అన్నీ డ్రెస్ మార్చుకుంటా. కనబడకపోతే తర్వాత తీసుకున్నా. కనిపించిందాక? కనిపించిందా? అసలు నువ్వు అంటలేదు ఉంటుంది పండగ మొదలు మొహం కూడా సొత్తలేదు నా మొహంలో. మరి అక్కడ ఏంటమ్మా అని కూడా అడగట్లా. మంచి ఏది ఏంటి నాకు తెలీదు. అందరూ మమ్మీ బేబీ చూడండి. భాస్కర్ బాబాయ్ లేరు, అల్లూరు. తినలేదంట మరి అలాగా. అరే 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 చీకట్లో ఏం చేస్తున్నారు బన్నీ? ఈ బన్నీ అమ్మా బాగా వచ్చింది ఇప్పుడే. కొంచెం అటు ఇటు కాకుండా ఇంటి దగ్గర ఏమున్నాయిరా గీతు? అక్కడ ఏమున్నాయి? వేడిగా టీషర్ట్ వేసుకుంటా. ఈ ప్యాంటు మీద మళ్ళీ రేపు ఇదే ప్యాంట్రా? ఏం చేస్తున్నావు గీతు? అవి కాసిన నీళ్ళే తాగొచ్చు. అన్నయ్య అవే తాగుతాడు కాచిన నీళ్ళు, వాటర్ తాగదు. పొద్దునుంచి పాపం పన్నానే కూడా సరిగ్గా తక్కువ వస్తున్నాడు. రమేష్ బాబు పిలుస్తాను బయటికి బయటికి అంటే వెళ్ళరా ఒకసారి. ఎందుకు ఏంటండి తొక్కేసాడు కావాలని బండి. పెట్రోల్ బంక్ దగ్గర నవీన్ బాబు రానంట వస్తాడు. బుక్ చేసింది నవీన్ బాబు శివబాబు అన్న. చెప్పండి, ఐడియా నాకు వచ్చింది. బాబాయ్ వెళ్ళిపోయారు బాబాయ్. కాసనేడి కాసిన తేజ వెళ్ళిపోయారా? 1 అవర్ చాలండి, డబ్బులు ఇస్తారా? బాబాయ్ 1 అవర్ సరిపోతుంది. ఎక్కడ ఆడతావు? నేను ఆడేస్తాను. నువ్వు ఉంటావు ఎంత 700 ఎంతో. 1 అవర్కి 700 2 అవర్స్. సరే రమేష్, ఇప్పుడు 1 అవర్ చెప్తే తీసుకోరా? టూ అవర్స్ తీసుకున్నాం మనం. 2 అవర్స్ అక్కడికి వెళ్ళాక చిరాకు నవీన్ బావా ఏదో బ్యాగ్ మర్చిపోయా. అదే మన బొట్టు చూడు. వచ్చేప్పుడు గీతు ఎవడో వెళ్ళింది కదా. బాలు గీతు నా చార్జర్ తీసుకున్నా. ఇంటి దగ్గర బయటికి తీసారు కదా ఇక్కడ ఈ రూమ్ లో. లాస్ట్ చార్జర్ తీసుకురమ్మని. బ్రాస్లెట్ తీసుకున్నా. నా దగ్గర ఉంది అక్క బ్రాస్లెట్.
అదేంటి గేమ్కి వెళ్ళవా నువ్వు? బాయ్ చెప్పేసా మా బావగారు కూడా బాయ్ చెప్పా. బాయ్. వచ్చాను మళ్ళీ వెళ్ళి. అక్క ఎవరెక్క సౌండ్ వస్తుంది? నేను తొక్కలేదు దేవి చేసుకో. అర్థమైందా? మరి ఇప్పుడు అతడు సినిమాలో ఎక్కుతారు కదా, అలా అలా కుక్కుకొని ఎక్కాలి ఇప్పుడు. ఏంటి కుక్క అలా చూస్తుందంట అక్క. ఇల్లమ్మా ఇది ఐశ్వర్య తీసానక్క. మా అమ్మాయి వేసింది డిజైన్ కలర్. వాట్ 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 మీరు ఎలా వస్తారా? పడగెత్తుంది జెట్ స్కూల్లో వస్తా. అక్క సారీ అక్క. బాయ్ అక్క. బాయ్. ఎల్లుండి వస్తా. ఇక్కడ వచ్చి అవుతుందంటారు ఇది. వెనకాల వస్తుంది. బాబా ఆగితే ఆగిపోతుంది. ఏం చేసేది పెద్ద కారు ఎక్కడ మీరు ఆగిపోయినట్టుంది. ఏమో లిఫ్ట్ చేశాడు కానీ వెంతగా మాట్లాడాడు శోభా ఏంటో. నువ్వు అనుకోడు కదా నేను నవీన్ బావనే కదా అంది. నేనేం వెంతగా మాట్లాడలా. నవీన్ బావ అంటే లేదు శివ బావ అన్నాడు. శివ బావ నవీన్ బావ అంటే నవీన్ బావ వాడికి అర్థం కాలే. ఎవరు అందరూ ఫ్రెండ్స్ కూడా బావా మావ అని పిలుచుకుంటారు కదా, అలా అనుకుంటారు. అక్క వెళ్ళడం బట్టలు మార్చుకోవడం రావడం అంతే. ఇస్తరి పట్టుకోవాలి కవర్. నేను దిగాక నాకు ఇద్దాం. రాగానే నువ్వే ఎంట్రీ ఇచ్చే. డాడీ అది పట్టుకో. మమ్మీ బ్రాస్లెట్ దిద్దు అన్నా. అప్పుడు అక్క ఇంటి దగ్గర మా ఆయన వదిలేశారు కదా పెళ్ళికి వచ్చినప్పుడు. గీతది మనిషి రేపు పెట్టుకుంటుంది. ప్లీజ్ కదా మనకి. బట్టలు మార్చుకునే పట్టుకెళ్ళారు కదా బ్యాగ్లోనే. ఏంట్రా అది? ఇట్రా బాగా ఇట్రా వెనక్కి తిరిగిన. వీడి ప్లేస్ అదే. అక్కడ తప్ప ఎక్కడే వచ్చారు దాన్ని. బ్రాస్లెట్ అమ్మ నేను తీసాను. కింద పడిందమ్మా అక్కడ కాలేజ్ దగ్గర. అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగి అక్కల ఇంటికి వెళ్ళావా? వాడు వెళ్ళాడు రాలా, మళ్ళీ వస్తానని. అయ్యో అవునా? ఏమో చేస్తారు. ఆడే వెళ్తే ఇప్పుడు వీళ్ళు ఆడడానికి వెళ్తున్నారు కదా స్లాట్కి, గ్రౌండ్కి. రారనుకుంటా మరి. ఇవాళ ఇంకే రేపే వెళ్తాను. మా ఆయన ఇంకా రాలేదు డాడీ. రేపు వస్తారు. తెలియదు డాడీ. పన్ను వచ్చింది. రేపు వచ్చి మరి నైట్ వస్తారు మరి. రేపు మరి మార్నింగ్ వస్తారేమో, నైట్ వస్తారో తీసుకెళ్ళడం. రెడీ అయి ఉంటే రాగానే వెళ్తాం.
కాదు నాన్న రేపు రా, ఇప్పుడు ఇంకెక్కడ వెళ్తాం? మీరు అటు వెళ్తున్నారు కదా వీళ్ళు ఆడుకోవడానికి. అదే అదేం బుక్ చేశారా? బాక్స్ క్రికెట్ బుక్ చేశారు, వెళ్తున్నారు. నువ్వే ఇయర్ రింగ్స్ అది ఇచ్చానా? పదండి పద, బయటికి పదండి ఇస్తున్నా. పదండి బయటికి పదండి ఇస్తున్నా. ఏంటిది? నా ఫోన్ ఇవ్వాలండి, నాకే అమ్మ ఫోన్ ఇచ్చా. కార్లో ఉంటుందేమో చూడండి. Okay guys, we are going for this box skipping, so yeah, bye. And oh, nice. Oh, nice. కాదు ఏమనిపించింది? రావట్లేదమ్మా, రావట్లేదు. వస్తుంది, కొంచెం ట్రై చేయండి ప్లీజ్. కమ్ ఆన్. ఇట్ వాస్ వెరీ నైస్. ఇటు అంకుల్ మీ ఎక్స్పీరియన్స్. బాబాయ్ మీది. ఒకటి నేను చెప్తా, అన్ని రన్ అవుట్లు. అని నీ ఎక్స్పీరియన్స్. అనుషక్క నీ ఎక్స్పీరియన్స్. ప్రెసెంట్ ఫోన్ తీసిస్తే బెటర్ అనుకో. మా మమ్మీ ఎక్స్పీరియన్స్ అన్నయ్య కాబట్టి ఇదిరేను ఎక్స్పీరియన్స్. చేతిలో పెట్టేసి కాళ్ళే పెట్టేసి పోరా ఎక్స్పీరియన్స్. నేను చెప్తాను. ఏది కాలు బాబు కాలు దెబ్బ తగిలించుకున్నాడు. అది ఏమైనా తగిలిందా? అయిపోయింది ఎక్స్పీరియన్స్. బాబు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏమైంది? ఎలా ఉంది? పోరా ఎక్స్పీరియన్స్ ఏం బాగాలేదు. బాయ్, ఎండింగ్ ద వ్లాగ్.